నా పేరు కె రత్నకుమారి. గవర్నమెంట్ ఉర్దూ గర్ల్స్ హై స్కూల్ పీడీ. నేను ఇక్కడ 2017లో నేను ఈ స్కూల్కు వచ్చినాను. అప్పటి నుంచి కూడా నేను ఈ ఉర్దూ స్కూల్లో పిల్లలను ఆటలలో నేషనల్ లెవెల్కి తీసుకుపోవాలని చాలా ట్రై చేశాను. యాక్చువల్గా నేను కబడ్డీ నేషనల్ ప్లేయరు, కానీ ఇది ఉర్దూ స్కూల్ కావడం వల్ల అమ్మాయిలు అలాంటి బయటకు వచ్చే ఆటలలో ఇంట్రెస్ట్ చూపలేకపోయారు. కాబట్టి నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఎట్లా వీళ్ళని ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావాలా. పిల్లలైతే బాగా మంచి యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళలో టాలెంట్ బాగా ఉంది, ఎట్లా తీసుకురావాలని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గారు నబీ సాహెబ్ గారు మరియు అబ్దుల్లా గారు వాళ్ళిద్దరు వచ్చి, మేడం మేము ఇట్లా స్కై మార్షల్ ఆర్ట్స్లో మేము ఇట్లా కోచెస్ మేడం, మా పిల్లలు మీ స్కూల్లో చదువుతున్నారు, మరి మీరు పర్మిషన్ ఇస్తే మేము వాళ్ళకు మంచి దారి చూపిస్తాము, ప్రాక్టీస్ ఇస్తాము, మాకు ఏమీ డబ్బు కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు, మేము ఫ్రీ సర్వీస్ చేస్తామని అన్నారు. అంటే నేను చెప్పాను, సార్ నేను మీకు 100% నేను మీకు హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఉంటాను కూడా మీకు తోడుగా అని చెప్పాను. పిల్లలలో అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళకు ఒకరోజు నేను అసెంబ్లీలోనే చెప్పాను, ఇట్లా మనకు మార్షల్ ఆర్ట్స్లో మీకు మంచిగా నేర్పిస్తారమ్మా, నేర్చుకోండి, మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా మీరు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఎదుర్కోవడానికి ఆ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయని చెప్తే పిల్లలు చాలా మోటివేట్ అయ్యి ఒక 100 మంది వరకు కూడా ప్రాక్టీస్కి వచ్చారు. వాళ్ళల్లో ఈరోజు 40 మంది ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్ వీటిని తీసుకున్నారు, ఆరెంజ్ బెల్ట్ తీసుకున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మా పిల్లలు స్టేట్ లెవెల్ వరకు వెళ్ళారు, నెక్స్ట్ నేషనల్ లెవెల్ వరకు వెళ్తున్నారు. అందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్కి ఇలాంటి సేవలు అందించినటువంటి మాస్టర్స్కి ఇద్దరికి మరియు మా హెచ్ఎం గారికి, మా స్టాఫ్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు కొంచెం చాలా బీద పరిస్థితులలో ఉన్నారు, వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా డోనర్స్ ఈ మార్షల్ స్క్వేర్ ఆర్ట్స్ దీనికి కొద్దిగా హెల్ప్ చేస్తే కూడా పిల్లలు ముందుకు పోతారు సార్. వేరే ఊర్లకు వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఖర్చులు భరించలేరు. కొద్దిగా ఎవరైనా దాతలు ఉంటే కానీ ఈ మాస్టర్స్కు సహకరించి వాళ్ళకు మా పిల్లలకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్.